నేటి ధ్యాన యువలో లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్. ఎక్స్ రోడ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ అనగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? నంబర్ ఆఫ్ థియేటర్స్. మా చిన్నప్పుడు అయితే అదే, హైదరాబాద్ ఎక్స్ రోడ్ పోతున్నాం అంటే సినిమాకా, సంధ్యా థియేటర్కా, తర్వాత సుదర్శన్ థియేటర్కా, ఇంకేంటి చాలా థియేటర్స్ ఉన్నాయి అక్కడ. ఇంతకుముందు ఓడియన్ అని ఉండేటివి. ఎక్స్ రోడ్ అంటే సినిమాలు గుర్తొస్తాయి. అమీర్పేట ఎక్స్ రోడ్ అంటే ఏం గుర్తుకొస్తాయి? సాఫ్ట్వేర్ కోచింగ్స్. అండ్ అశోక్ నగర్ ఎక్స్ రోడ్ అంటే ఏం గుర్తుకొస్తాయి? యూపీపీఎస్సీ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు అందరూ అక్కడ ఉంటారు. అది దిల్సుఖ్ నగర్ కూడా కొంత ఉంది అక్కడ. మరి ఇప్పుడు జీవితంలో ఎక్స్ రోడ్ ఏంటి? మరి ఆ ఎక్స్ రోడ్ నుంచి బయటపడడం ఎట్లా? అసలు ఆ ఎక్స్ రోడ్ ఏంటో తెలుసుకుందాం మనం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్, ట్రైనర్, కోచ్, ఎంతోమందికి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇస్తున్నటువంటి దశరథ్ రామరెడ్డి గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు మీ పిల్లల గురించి ఏమైనా అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం దశరథ్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది ఎక్స్ రోడ్ అంటే మనకైతే గుర్తు, నీవు కూడా ఇక్కడే చదివినావు కాబట్టి ఎక్స్ రోడ్ ఎందుకు పోతారు యువత? సినిమాలకే పోతారు. కానీ అమీర్పేట ఎక్స్ రోడ్ పోయేది మాత్రం సాఫ్ట్వేర్ కోచింగ్. అది అశోక్ నగర్ ఎక్స్ రోడ్ మాత్రం యూపీపీఎస్సీ కోసం, సివిల్స్ కోసం వస్తారు. ఇదేంటి జీవితంలో ఎక్స్ రోడ్ ఏంటి? యా సార్, మీరు బాగానే డిస్క్రైబ్ చేశారు. స్టార్టింగ్లోనే ఆడియన్స్ క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అని, అమీర్పేట క్రాస్ రోడ్ అని. సార్, స్ట్రేట్ రోడ్ అంటే మనకి రూట్ ఐడియా ఉంటుంది అంతే కదా. నెక్స్ట్ ముందర కనపడుతుంది కదా మనకి. పైగా స్ట్రేట్ రోడ్లో మన స్పీడ్ కాస్త బాగానే ఉంటుంది, ముందు కనపడుతుంది, ఎటువైపు వెళ్ళాలో తెలుస్తుంది. క్రాస్ రోడ్ అంటే అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, యూటర్న్ తీసుకోవాలా, మన గమ్యం ఎటు అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. సో లైఫ్ ఎట్ ఎక్స్ రోడ్ అంటే లైఫ్ ఎట్ కన్ఫ్యూజన్, లైఫ్ ఓకే విత్ ఛాలెంజెస్. ఇప్పుడు క్రాస్ రోడ్లో ఉంటాం, మనం మామూలు ఆల్టో కార్లో వెళ్తున్నాం, మన పక్కన ట్రాక్టర్ ఉండొచ్చు, ఆటో ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు, పెద్ద పడవ లాంటి కారు ఉండొచ్చు, లారీ కూడా ఉండొచ్చు. ఛాలెంజ్, ఓకే, కాంపిటీషన్. ఈవెన్ జీపీఎస్ వేసుకున్నా కూడా అది చూపిస్తూ ఉంటుంది. అదే ఎక్స్ రోడ్ వచ్చేదాకా బాగానే ఉంటుంది. అవును, లెఫ్ట్ అని పెట్టాలా, రైటా, ఏది అర్థం కూడా కాదు. ఒక్కోసారి జీపీఎస్ కూడా మనకు కొన్నిసార్లు అర్థం అవ్వదు. అవును సార్. సో లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్ అంటే కన్ఫ్యూజన్, ఛాలెంజెస్, ఓకే, దాని తర్వాత కాంపిటీషన్. ఇలాగా ఆ క్రాస్ రోడ్లో ఇంకోసారి ఎన్నో లెసన్స్ కూడా. ఆ క్రాస్ రోడ్లో మనం బోలబడం చూస్తుంటాం. ఓ ట్రాఫిక్ పోలీస్ చూస్తాం, సిగ్నల్ చూస్తాం, స్పీడ్ బ్రేకర్స్ చూస్తాం. స్పీడ్ బ్రేకర్స్ అంటే పాజ్. ఇలాగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తోటి మనం ఎక్కువ లైఫ్ అంతా జర్నీ చేస్తూ ఉంటాం. సో మెయిన్ యంగ్స్టర్స్ బిట్వీన్ మనం స్కూల్ ఏజ్ నుండి ఈ జాబ్స్లోకి వెళ్ళే ఏజ్ వరకు ఆ గ్రూప్ అనుకుంటాం. సో టీనేజ్ టు యూత్. అఫీషియల్గా 15 to 29 సార్ యూత్. 29 అఫీషియల్గా 15 to 29 అయితే యూత్ అంట. యూత్ 29 తర్వాత యూత్ అంటారా? వీఆర్ ఆల్ యూత్. సో యూత్ అనే టర్మినాలజీకి డెఫినేషన్ అయితే బిట్వీన్ 15 to 29. 29. ఓకే, ఈవెన్ 30 కూడా కాదేమో మరి. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటారు. మ్యారేజ్లో కన్ఫ్యూజన్, జాబ్లో కన్ఫ్యూజన్, కోర్సెస్లో కన్ఫ్యూజన్, ప్రాపర్టీ కన్ఫ్యూజన్, అన్నీ కన్ఫ్యూజన్. కానీ ఒకటి ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అర్థమవుతుంది అసలు, మేబీ 30 తర్వాతనే కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుందేమో. అప్పటి వరకు ఎట్లాగో స్టడీస్లోనో ఒక కోర్సులోనో ఉంటాను కాబట్టి డబల్ పీజీ, పిహెచ్డీ చేసేటప్పటికి ఆ ఏజ్ వస్తుంది. మేబీ 29 తర్వాతనే స్టార్ట్ అవుతుందేమో. ఎక్స్టెండ్ అవుతుంటుంది సార్ కొంతమందికి. అది ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 లాగా మూవీస్ లో ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఎక్స్టెన్షన్ అన్నమాట. కొందరు 30s లో ఉంటే 35, కొందరు 40s లో కూడా కన్ఫ్యూజన్ కంటిన్యూ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటో తెలియక. సో మరి ఇంత కన్ఫ్యూజన్, ఇన్ని ఛాలెంజెస్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా హైదరాబాద్ వాళ్ళు పర్టికులర్గా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మనం వెళ్తుంటే సాఫీగా ఉంటుంది సార్ జర్నీ అంతా. ట్రాఫిక్ ఒక ధూమ్ సినిమా చూసినట్టే ఉంటుంది మనకి రోడ్డు మీద. మనం ఒక ఫార్ములా 1 రేసర్లా నడపాలి బండి హైదరాబాద్లో. అప్పుడైతేనే సేఫ్గా వెళ్తాం, ఫాస్ట్గా వెళ్తాం, అట్లా ఉంటుంది. సో మీరు ఈ ఊబర్, ఓలా, బైక్ రైడ్ చేసే వాళ్ళని చూడండి, రైడర్స్, ర్యాపిడో వాళ్ళని, ఒక తుఫాన్ తీసుకున్నట్టే తీసుకెళ్తాడు. సో ఈ ఛాలెంజెస్ మధ్య మనం లైఫ్ జర్నీ స్మూత్గా వెళ్ళాలి. ఎంత ట్రాఫిక్లో ఉన్నా మనం వెళ్తున్నాం కాబట్టి అదే లైఫ్ ఇక అంతే. ఓకే, సో మరి ఎట్లా
ఇన్ని కన్ఫ్యూజన్స్, ఇన్ని ఛాలెంజెస్, ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. క్రాస్ రోడ్ల పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనపడతాయి, అందమైన పిక్చర్స్ కనపడతాయి, మొబైల్ ఫోన్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, లేటెస్ట్ ప్రో మ్యాక్స్ అని ఇట్లాంటి మోడల్స్ కనపడతాయి, సినిమా హీరోయిన్లు కనపడతారు, హీరోలు కనపడతారు, స్పోర్ట్స్ స్టార్స్ కనపడతారు. ఇది ఒక డిస్ట్రాక్షన్. ఓకే, సో క్రాస్ రోడ్ ఇన్ని ఉన్నాయి. క్రాస్ రోడ్ అంటే కన్ఫ్యూజన్, ఛాలెంజెస్, డిస్ట్రాక్షన్స్, కాంపిటీషన్ అది ఇంపార్టెంట్ ఇక్కడ. కాంపిటీషన్, మనకన్నా ముందు వెళ్ళిపోతూ ఉంటారు, దూరుతుంటారు. ఇప్పుడు బైక్ పక్కవాడు స్పీడ్ వెళ్తానంటే ఇక తట్టుకోడు, ఇక స్పీడ్ ఇంకా స్పీడ్ పెంచుతాడు. కొందరు వచ్చి గుద్దడాలు, ఓవర్టేక్లు అంటే సేమ్ ఇవన్నీ లైఫ్ లో కూడా ఉంటాయి. సిగ్నల్స్, ఎగ్జాక్ట్లీ సార్. సిగ్నల్స్ పోదాం అనుకుంటాం మనం, కానీ సడన్గా ఒక సిగ్నల్ పడుతుంది. మనం చాలా స్పీడ్లో ఉంటాం, అర్జెంట్ ఉంటుంది మనకి, ఆఫీస్కో ఎగ్జామ్కో, బట్ సిగ్నల్ పడుతుంది, డిసప్పాయింట్మెంట్. మధ్యలో పొల్యూషన్ కూడా మళ్ళా. మనకు లైఫ్లో పొల్యూషన్ అంటే అన్నెసరీ పీపుల్, అన్నెసరీ థాట్స్, టాక్సిక్ పీపుల్. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది సార్. చౌరస్తాలో ఒకరొక మ్యూజిక్ ప్లే చేయడము మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు మ్యూజిక్ ప్లే చేసి వాళ్ళ టాలెంట్ చూపించుకుంటుంటారు. ఇంకా రకరకాలు జరుగుతూ ఉంటాయి చౌరస్తాలో. సో ఇన్ని ఎలిమెంట్స్తో కూడుకున్న లైఫ్లో మనం మరి ఎలా ఉండాలి? క్రాస్ రోడ్ మరి యూటర్న్ తీసుకోవాలా, వద్దరా బాబు నాకు ఇవన్నీ అనుకోవాలా, లేకుంటే ఆ క్రాస్లో మనం ఎటువైపు వెళ్ళేటప్పుడు ఎండ్ ఆఫ్ ది డే సేఫ్ జర్నీ కదా అందరికీ, సేఫ్, సెక్యూర్డ్, హ్యాపీ జర్నీ. అందుకే కదా ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారంటే హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ అని అంటారు కదా సార్. సో లైఫ్ జర్నీ కూడా సేఫ్గా, హ్యాపీగా ఎలా ఉండాలి అన్నదే మన వాళ్ళ కాన్సెప్ట్ సార్. అంటే మనం ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకుంటే మళ్ళీ వెనకకి వచ్చి వెళ్ళాల్సి వస్తుంది, మిస్ అయ్యి. నిజంగా కరెక్ట్ క్లారిటీ ఉంటే డెస్టినేషన్ తొందరగా రీచ్ అవుతాం. ఇన్ని ఉన్నాయి అక్కడ, అంతే సార్. సో మరి ఇప్పుడు ఎట్లుండాలి, ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మెయిన్ కన్ఫ్యూజన్ ఫస్ట్ మనం టచ్ చేద్దాం సార్. ఫస్ట్ది కన్ఫ్యూజన్. క్రాస్ రోడ్లో ఉండేది కన్ఫ్యూజన్ ఉంటుంది. రైటా, లెఫ్టా, స్ట్రేటా, పీచే మూడా, ఓకే, యూటర్న్ అనేది. మరి ఈ కన్ఫ్యూజన్కి ఎండ్ ఎప్పుడు పడుతుంది? ఈ కన్ఫ్యూజన్ అయితే నిరంతరం, నేను నాకు చెప్పినట్టు 15 నుంచో ఇంకెప్పటి నుంచో ఈ ప్రపంచం యొక్క ఊహ వచ్చినప్పటి నుంచి కూడా కన్ఫ్యూజన్ వస్తూనే ఉంటుంది. నేను ఇవాళ ఫంక్షన్ ఉంది, ఎల్లో డ్రెస్ వేసుకోవాలా, రెడ్ డ్రెస్ వేసుకోవాలా, మా ఫ్రెండ్స్ పార్టీ అంటున్నారు, దాని తర్వాత మరి బైక్ మీద వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా, ప్రతి చోట కన్ఫ్యూజన్. కెరియర్ 10th తర్వాత నీట్ తీసుకోవాలా, జేఈ తీసుకోవాలా. ఇప్పుడు అందరికీ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు నేను సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకోవాలా, అసలు ఇంజనీరింగ్ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయకూడదా? ఆల్రెడీ ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్ వచ్చినాక కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే అనుకున్న ర్యాంక్ రాకపోతే అట్లా సార్. ఇప్పుడు అనుకున్న ర్యాంక్ వచ్చినా నేను అనుకున్నది వస్తుందా రాదా? ఓకే, గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ జాబ్? ప్రస్తుతం ఏమో ఐటీ లేదు, మరి ఎటువైపు వెళ్ళాలి, గవర్నమెంట్, చాలా మంది ఇది కన్ఫ్యూజన్. ఇక ఈ స్టేజ్ దాటాక జాబ్ కంటిన్యూ అవుదామా, ఆపేద్దామా, బిజినెస్ వైపు వెళ్దామా, గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దామా, తర్వాత ఇంకాస్త డబ్బులు కూడబెట్టుకున్నాక మరి మ్యారేజ్ చేసుకుందామా వద్దా, సో మ్యారేజ్లో ఏం చూడాలి, ఇట్లాంటి బోల్డ్ కన్ఫ్యూజన్స్. సో ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ దాటాలి అని అంటే సార్ ఒక మంచి మెంటర్ దొరికిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. మరి దొరకలేని వాళ్ళు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. కాబట్టి కాస్త పాజ్ చేయాలి సార్. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ ఉందో, వెన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఫాగ్, వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఫాగ్ గోయింగ్ ఆన్ అని మన వాళ్ళు చెప్తారు కదా. సో వాతావరణం అంతా మంచుతోటి, పొగ మంచుతో నిండిపోయింది అనుకో, కనబడతలేదు, దారి కనపడతలేదు అనుకోండి, బెటర్ యూ సిట్ దేర్, స్టే ఫర్ ఏ మూమెంట్, లెట్ ద ఫాగ్ గెట్ క్లియర్డ్, అంతే. కాస్త పొగ మంచు పోనేదండి, ఎందుకంటే దాన్ని మనం ఏం చేయలేం. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో డెసిషన్స్ తీసుకుంటే, అదే మంచులో వెళ్ళామనుకోండి, మనం వెళ్ళలేం కదా సార్. మనం మీకు గుర్తునే ఉంటుంది, ఆటోలో వెళ్ళేవాళ్ళం మనం ఉన్న హోటల్ దగ్గర నుండి ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే 8 o'clock అనుకోండి, మొత్తం ఫాగే కనబడకపోయేది. ఫస్ట్ టైం జనవరి కరెక్ట్, ఫస్ట్ టైం నేను అలా చూడడం. మన హైదరాబాద్ అంత లేదు కదా మనకి. సో కనబడు, అయినా ఆటో నడిపేవాడు, వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎక్స్పీరియన్స్ ఏంది, ఆ లైట్లు ఆపోజిట్లో లైట్లా కనపడంతో.
బట్ మనలాంటి వాడికి అంటే నాలాంటి కొత్త వ్యక్తికి అక్కడ మంచి వస్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఢిల్లీలో వాళ్ళకి అలవాటు కాబట్టి ఓకే, అది. మనకి ఇప్పుడు కొత్త కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అది ఎగ్జాక్ట్ ఆగాలి, అందుకని ఆగాలి. ఆగి అయితే ఒక సీనియర్ హెల్ప్ తీసుకోవాలి, అంటే అనుభవం ఉన్న వ్యక్తి హెల్ప్ తీసుకోవాలి. లేదా కాసేపు ఆగితే అదే పోతుంది మంచి, ఆ పొగే కాసేపు పోతుంది. ఓకే, ఎవరైనా హెల్ప్ కావాలి, అవును, నిజంగా మీకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, వెల్ విషర్ మెంటార్ అనుకుంటే గైడెన్స్ తీసుకోవచ్చు, లేదా సైలెంట్ అయిపోవాలి అంతే. ఓకే, ఎందుకంటే పాజ్ ఇస్ ఆల్సో ఏ గుడ్ సొల్యూషన్. చాలా మంది హీరోలు పాజ్ తీసుకున్నారు తర్వాతనే హిట్స్ వచ్చినాయి, అంతే. నాని వరుస ఫెయిల్యూర్స్ వచ్చినాయి అప్పుడు. ఒక్కసారి పాజ్ తీసుకుంటే ఇప్పుడు వరుస హిట్లు కదా, అంతే. సినిమా హీరోలే తీసుకుంటే. ఎగ్జాక్ట్లీ. క్రికెట్లోనే అంతే, వాళ్ళు కొన్ని మ్యాచెస్ డిజాస్టర్ ఉంటుంది, డక్అవుట్లు అవి ఉంటాయి, ఏం చేస్తారు? నెక్స్ట్ మ్యాచ్ ఆపేస్తారు, బ్రేక్ తీసుకుంటారు. బీసీసీఐ క్రికెటర్స్ని ఆపేస్తుంది, మీరు రెస్ట్ తీసుకోండి, ఈ సిరీస్లో వద్దు, ఈ టోర్నమెంట్లో వద్దు అనేసి, కొద్దిగా రిలాక్స్ అవ్వండి అంతే. సో పాజ్ తీసుకోవాలి సార్, బ్రేక్ తీసుకోవాలి, అప్పుడు కాస్త కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. ఏం చేయాలి ఆ పాజ్లో? ఏం చేయాలి? ఎక్స్ప్లోర్ ద లైఫ్, ఎంజాయ్ ద లైఫ్. ఓకే, ఇంకా ఆ టైంలో కూడా లబోదిబో కొట్టుకుంటే ఏం రాదు సార్. ఇంకా పాజ్ అంటే పాజే, ఇక పాజ్ ఏం ఆలోచించకుండా ఉండాలి అంతే. మంచిగా ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది, మిర్చి బజ్జీ తినండి, ఓకే, పకోడే తినండి, మంచిగా మీకు జిలేబీ అంటే జిలేబీ తినండి, వేడి వేడి ఏదైనా వేడివేడిగా తినండి మంచిగా, సరదాగా మీ ఇష్టమైన హీరో సినిమా చూడండి. అన్ని ఇప్పుడంతా ఓటీటీలే. ఇది అల్టిమేట్ సజెషన్ దశరథ్. అలా పాజ్ తీసుకొని ఆ మూమెంట్లో ఏది ఉంటుంది చేస్తే అక్కడి నుంచి అద్భుతమైన కాలింగ్ వస్తుంది, ఇన్నర్ కాలింగ్. నిజం, అది నిజంగా నడిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏముంది, ఇప్పుడు వర్షం పడుతుంది, ముందుకు వెళ్ళలేము, ఆగి మిర్చి బజ్జి తినడమో, వేడి వేడి కాఫీ చాయ్ అలవాటు లేకపోయినా సూప్ తాగడమో చేస్తే ఒక కొత్త థాట్ వస్తుంది. నిజం, వావ్, గ్రేట్ సజెషన్ ఇది. ఇప్పుడు ఎండలు బాగా తీవ్రతరం అయినప్పుడు ఎట్లాగో చెట్టు యొక్క ఆకులు అంతకుముందుకే స్ప్రింగ్ సీజన్ వల్ల ఆకులు రాలిపోయి ఉంటాయి. చెట్టు కనుక అనుకుంటే నా ఆకులు రాలిపోతున్నాయి, నాకు ఎట్లా మొత్తం గ్రీన్ కావాలి, ఐ షుడ్ లుక్ బ్యూటిఫుల్ అనుకుంటే అది అవ్వని పని. అప్పుడు ఏం చేస్తుంది, అది కూడా పాజ్ తీసుకుంటుంది. ఆ స్ప్రింగ్ సీజన్లో, సమ్మర్ సీజన్లో పాజ్ తీసుకొని ఓకే యాక్సెప్ట్ అనేసి వర్షాకాలం వచ్చినప్పుడు అప్పుడు ఇంకా అప్పుడు నువ్వు వస్తాను అంటే పాట పాడతారు అనమాట. ఇంకా ఎన్నాళ్ళకు గుర్తొచ్చానవా అని అన్నట్టు పాట పాడుకుంటూ అప్పుడు ఆ చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ బ్యూటిఫుల్గా కనపడుతుంది అట్లా. సో మనం కూడా అంతే సార్, ఒక చిన్న పాజ్ తీసుకోవాలి. ఓకే, లేదు పరేషాన్ అయ్యామనుకోండి, డిప్రెషన్, తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి మనల్ని హింసించుకుంటాం, లేదా పక్కన వాళ్ళు హింసిస్తాం. క్రాస్ రోడ్స్లో కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతారు, వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటారు. అవును, అంతే కదా. నిజం సార్. లేదా ఇబ్బందికరమైన సినిమాలు చూస్తారు, అంతే కదా. కన్ఫ్యూజన్ ఉన్నోడు చూస్తా అంటాడు కదా బలవంతంగా. అవును, అది ఇటు ఇది అటు, ఆ గేమ్ ఈ గేమ్, సొసైటీ మీద పడతారు వాళ్ళు. మీరు చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్, క్రిటిసిజం చేస్తుంటారు సార్. ఇది ఒక ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు. మీరు ఒక 10 years 15 years బ్యాక్ మీరు ఎప్పుడు ట్రోలింగ్ అని అసలు నేనైతే వినలేదు సార్. మీరు ఇప్పుడు ఏం చేసినా అదేంటి బాయ్కాట్ దిస్ మూవీ అని, లేదా బాయ్కాట్ దిస్ ప్రోడక్ట్ అని, లేదంటే పలానా పొలిటీషియన్ ట్రోల్ చేయడము, లేదా పలానా హీరోయిన్ ట్రోల్ చేయడము. అంటే ఇంతకుముందు ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే ప్లాట్ఫామ్ లేదు, ఏదైనా ఎమోషన్ని బయట పెట్టచ్చు, అది చేయొచ్చు. సో అది మామూలు ట్రోలింగ్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. దాని మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉంటున్నారు, ఫేక్ న్యూస్కి ఫాలోవర్స్ ఎక్కువ, ట్రూత్కి ఫాలోవర్స్ లేరు. ఇలాంటి ఈ వీడియోను ట్రోల్ చేయొచ్చుగా, అంతే కదా సార్, చేయలేరు అట్లా అనమాట. సో అట్లా కన్ఫ్యూజన్ పోవడానికి పాజ్ తీసుకోవడం సార్. అలా రెండోది అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పినట్టు ఒక మంచి మెంటర్ దగ్గరికి వెళ్తే ఆ మెంటర్ క్వశ్చనింగ్ అంతే. ఆయన దగ్గరికి వెళ్ళి మనం సరెండర్ అంటే అదేదో కూర్చొని ఇంకా మొత్తం ఆస్తులు ఇచ్చేస్తాను కాదు, నేను బ్లాంక్లో ఉన్నానండి, జీరోలో ఇలా జరుగుతుంది, ఏం చేయమంటారు, అంతే సింపుల్. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం దాయకుండా ప్రస్తుతానికి నా అంబిషన్స్ ఇవి, తర్వాత నా ఫెయిల్యూర్స్ ఇవి, నా స్ట్రెంగ్త్ ఇది, నా వీక్నెస్ ఇది అని చెప్పేస్తే తను బహుశా ఇది వెల్ విషరు మెంటారు పదాలను తీసేసి డైరెక్ట్ ఒక ప్రొఫెషనల్, ఒక కెరియర్ గైడెన్స్ కోచ్,
ఒక సైకాలజిస్ట్ ధైర్యంగా వెళ్ళండి కదా. అంతే ఇప్పుడు దే ఆర్ చార్జింగ్ యూ టు హెల్ప్ యూ. ఎగ్జాక్ట్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఎవరో వెల్ విషర్ ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఈ అంకుల్ని అడుగుదామా, లేకపోతే ఆ ఆంటీని అడుగుదామా, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ డాడీని అడుగుదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ దే ఆర్ ప్రొఫెషనల్, ఎగ్జాక్ట్లీ, వై డోంట్ యూ అప్రోచ్ ద ప్రొఫెషనల్? సింపుల్, చాలా మంచి పాయింట్ చెప్పేశారు. మరి ఇక వీళ్ళని వాళ్ళని వెతికే కన్నా అవును, ఎన్నో బోర్డ్స్ చూస్తాం కదా, సైకాలజిస్ట్ మీకోసే ఉన్నాడు, మెంటల్ హెల్త్ కౌన్సిలర్, ఫ్యామిలీ కౌన్సిలర్, అదేంటి కెరీర్ కౌన్సిలర్, ఫైనాన్షియల్ కౌన్సిలర్, ఇంకెట్లా బోలెడ్ మంది. ఏదో నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు, అక్కడికి వెళ్తే బెటర్మెంట్ కోసం. అంతే. కెరియర్ కోచ్లు ఉంటారు, ఎస్, బిజినెస్ కోచ్లు చాలా మంది. అంతెందుకు సార్, ఈ మనం అంటున్న సినిమా హీరోలు, క్రికెటర్స్, వీళ్ళు కూడా ఇమేజ్ కోచ్లను పెట్టుకుంటారు. వీళ్ళు ఇమేజ్ కోచ్, వాళ్ళ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ ని డెవలప్ చేసుకోవాలంటే ఇంకేం చేయాలి, ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుంది, ఎలా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి. వండర్ఫుల్ పాయింట్, దీన్ని రిపీట్ చేయాలి మనం. అంతే సార్. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ పోస్టులు పెడతాడు, ఆయన అలాంటి పొజిషన్లోనే ఫోటో దిగాలి, లేదంటే అలాంటి ట్వీటే చేయాలి, పలానా సెంటెన్సే వాడాలని ఎవరు చెప్తారు? ఇదంతా అన్నీ విరాట్ కోహ్లీ గారే చూసుకోగలుగుతాడా? ఆయన క్రికెట్ ఆడతాడు, ఎవరిని చూసుకుంటాడా? దానికి ఒక ఎక్స్పర్ట్ ఉంటారు. అది ఒక ప్రొఫెషనల్ని అప్రోచ్ చేయండి మీరు. ఎగ్జాక్ట్లీ. ప్రతి యువత విద్యార్థులు ఎందుకు ఎక్కడికో ఎందుకు, మీ దగ్గర ఉన్న ఆ గూగుల్ మాతని అడిగితే చెప్తుంది కదా, దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, వాట్ టు డూ, అంతే, హూమ్ టు కాంటాక్ట్, దట్ విల్ సజెస్ట్ యూ. సింపుల్. అలా కాకుండా మీరు అన్న చాలా మంచి పాయింట్. అలా కాకుండా కన్ఫ్యూజన్లోనే ఎట్లాగే ఇంకా అదే క్రాస్ రోడ్లో ఉంటూ అటు ఇటు చూస్తుంటే అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సరిగాని వ్యక్తులను ఆ టైంలో కలిసిన ప్రమాదం. ఇప్పుడు చాలా మంది యువకులు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే సరికాని వ్యక్తులను, టాక్సిక్ పీపుల్ని అట్రాక్ట్ చేసే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. ఈజీగా వాళ్ళ ట్రాప్లోకి వెళ్తారు. ఇప్పుడు సరికాని వ్యక్తుల్ని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళని అడ్వాంటేజ్ అయిపోయిందిగా. 100%. వీళ్ళు అంతా కన్ఫ్యూజన్లు ఉన్నారు, మనం ఏం చెప్తే అదే వేదం అని చెప్పి నిజం, అలా జరిగే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటెంప్ట్ ఆర్ మీట్ ఏ ప్రొఫెషనల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. సో ఇది కన్ఫ్యూజన్ గురించి సార్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, ఛాలెంజెస్ అయితే ఇంకా మనం అడగకూడదు, లైఫ్ లాంగ్ ఛాలెంజెస్ శ్వాసతో ఉన్నంత వరకు ఉంటాయి. అంటే చాలామంది, నేను కూడా 10 years బ్యాక్ ఇంజనీరింగ్ అయిపోయాక యంగ్స్టర్స్ అందరం మిలీనియల్స్, మేమంతా ఏంటంటే మిలీనియల్స్, ఇప్పుడు వచ్చేంత జెన్జీ, తర్వాత మిలీనియల్స్. ఓకే. సో అంతా ఏంటంటే అరే లైఫ్ అసలు ఛాలెంజింగ్ ఉండొద్దు, ఎలాంటి ట్రబుల్స్ ఉండొద్దు, సాఫీగా ఉండాలి, దానికోసం ఏం చేయాలి, ఎక్కడ అంత సాఫీగా ఉంటది అనే ఒక అపోహలతో అనుకునే ఇప్పుడు జెన్జీ వాళ్ళు అసలు ఆలోచించట్లేదు. జెన్జీ అట్లాంటి ఏం లేదు, చూద్దాం అభితో కల్ డేకింగ్, అంతే. ఎగ్జాక్ట్లీ అనమాట. వాళ్ళు కల్కి బారి మీకు వచ్చిన వస్తాయి అది అనమాట. చాలా బిజీ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్ లో. ఇది ఒక ప్లస్ పాయింటే అబ్బా ఇందులో. ఇప్పుడు జెన్జీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే పాస్ట్ లేదు, ఫ్యూచర్ అంతకన్నా లేదు, ప్రెసెంట్ లో దే ఆర్ ఎంజాయింగ్ వాట్ దే హ్యావ్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ట్రూ, బట్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఆ ఎంజాయ్మెంట్ కోసం అప్పుడప్పుడు కాస్త డోస్ ఎక్కువ అవుతుంది వాళ్ళు, అది తగ్గితే సరిపోయి అట్లా అనమాట. అంటే ఒకటి సింపుల్ ఫ్లవర్ చూస్తాం, ఫ్లవర్ పింక్లోనో రెడ్ కలర్లో ఉంది, జస్ట్ ఎంజాయ్ ఇట్స్ కలర్. అలా ఆ ఫ్లవర్ ఇంకా బెటర్గా ఉండాలి అంటే ఇంటెన్సిటీ ఎక్కువైంది, అంతే. సింపుల్గా చెప్పాలంటే సార్, అంటే ఉన్నదానికంటే ఇంకాస్త బెటర్మెంట్ కోరుకుంటారు, ఎక్స్ట్రా ఇంటెన్సిటీ కోరుకుంటారు అనమాట. అది కొంచెం మేబీ అది వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. ఎక్స్ట్రా ఇంటెన్సిటీ కోరుకున్నప్పుడు నువ్వు ఎక్స్ట్రాడినరీగా ఎదగాలి కదా. నువ్వు ఎక్స్ట్రాడినరీ అయినప్పుడు అదే నువ్వు ఉన్నదాంతో ఒకటి చేస్తున్నావు, బాగానే ఉంది, ఇంతకన్నా ఎక్స్ట్రా ఉండాలి. నీ దగ్గర డబ్బులు 1000 రూపాయలు ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నావు, ఎక్స్ట్రా ఎంజాయ్మెంట్ కావాలంటే నువ్వు 1 lakh సంపాదించు, ఎక్స్ట్రాడినరీగా ఎదుగు, సో దట్ యూ కెన్ ఎంజాయ్. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళు హోటల్కి వెళ్తారు, మీరు అనుకోండి ఒక 20 years బ్యాక్ మీరు వెళ్ళి, అంటే మీరు ఫుడ్ లవర్, మనం తిరిగాం బాగా తెలిసాం, వెళ్తారు ఏదైనా ఆనంద్ భవన ఇంకో భవన వెళ్తారు, టిఫిన్ చూస్తారు, టేస్ట్ చూస్తారు, 60 or 100 చూస్తారు. మేము అనుకోండి ఇంకో 100 rupees ఎక్స్ట్రా పెడతాం, నెక్స్ట్ జనరేషన్ ఓకే 200 పెడితే మంచి వస్తుంది. ఇప్పుడు అట్లా వాళ్ళు కాదు, ఓకే 1000 అని పెట్టడానికి రెడీగా ఉన్నారు, ఆ 1000 వస్తలేదు. అది 1000 పెట్టు, 2000 పెట్టు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు ఎర్న్. అంతే, ఎర్న్ బిఫోర్ స్పెండింగ్. అంతే,
థింక్ బిఫోర్ డూయింగ్, నిజం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లా ఇంటెన్సిటీ. సో ఛాలెంజెస్ ఛాలెంజెస్ని ఎట్లా ఫేస్ చేయాలి? ఉండవు అనుకోవడం అబద్ధం. ఎప్పుడు ఉంటాయి ఛాలెంజ్, ఎప్పుడూ ఉంటాయి, అందరికీ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఛాలెంజెస్ లేని వాళ్ళు లేరు. అంతే. ఓకే. అందరు అనుకుంటారు ఏంటి డబ్బున్న వాడికి అసలు ఛాలెంజెస్ ఏమి ఉండవు. అంతేకాదు, ఇట్లా కెరియర్ కౌన్సిలర్ అయినాక దశరథ రామరెడ్డికి ఛాలెంజెస్ లేవు. బోలెడు ఉంటాయి. చక్కగా ఇవన్నీ చెప్తానంటే వీళ్ళకేం ఛాలెంజెస్ లేవు, అంత బాగుంది, సార్కి ఏముంది, బాగుంది, సీనియర్ పర్సన్ మంచిగా. పెద్ద ఛాలెంజ్ ఉంది ఇప్పుడు. ఇంకా ఏమైనా యువత అందరిని ఎట్లా రీచ్ కావాలి అంతే కదా అనేది ఆలోచిస్తున్నా. ఇంకా మనం ఇంకా బెటర్గా ఎట్లా వెళ్ళొచ్చు, ఇంకా ఎంత ఈజీగా అర్థమయ్యేలా చెప్పొచ్చు, క్రియేటివ్గా చెప్పొచ్చు, మన ఛాలెంజ్ మనకు ఉంటాయి. ఇంకా ఎట్లా మార్కెట్లోకి మన మెసేజ్ వెళ్ళొచ్చు అన్నది ఉంటుంది. సో ఇప్పుడు అంతేందుకు సార్, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని తీసుకోండి, వాళ్ళకి ఉన్నాయి ఆస్తులు. ముఖేష్ అంబానీ గారి ఆస్తులు సుమారు 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఉంటాయి సార్. మరి ఆయన ఛాలెంజెస్ లేవంటే ఆయనకి ఉంటుంది. ఆయన బిజినెస్ అప్ అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది, మార్కెట్లో చిన్న ఇప్పుడు ఏంటి ఆ మధ్య ఏదో కోకోకోలాను లేదంటే ఏదో సాఫ్ట్ డ్రింక్, ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఆ బాటిల్ తీసి కింద పెట్టిండు అనగానే దాని సేల్స్ కొద్ది పడిపోయినాయి. సో ఒక చిన్న మూమెంట్ అది, అంతే. అది ఎందుకు జరిగిందో, తను ఎందుకు పెట్టాడో ఎవరికేం తెలియదు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ వాళ్ళకి ఆ మధ్య అదాని ఆయన మీద ఏదో ఒక బ్లూంబర్గ్ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఈయన వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాంగ్ సైడ్ వస్తున్నాయంటే ఆయన షేర్స్ చాలా డౌన్ అయిపోయినాయి. సో బిజినెస్ మ్యాన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎవరి స్టేజ్లో వాళ్ళకు ఛాలెంజెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. పొలిటీషియన్స్ ఛాలెంజెస్ ఆర్ కామన్ టు ఎవ్రీబడి అని ముందు అది యాక్సెప్ట్ చేయాలి. ఇంటెన్సిటీ ఇస్ డిఫరెంట్, టైప్స్ ఆర్ డిఫరెంట్. మనకుండే ఛాలెంజ్ మన పక్కింటి వాళ్ళు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కింటి వాళ్ళు బాగా సౌండ్ చేస్తుండొచ్చు, చిన్న పిల్లలు ఉంటారు బాగా అల్లరి చేస్తుండొచ్చు, అది మన ఛాలెంజ్. వాళ్ళ ఛాలెంజ్ ఇంకోటి ఉంటుంది, అంతే. సో ఛాలెంజెస్ ఉంటాయి, అది మీరు ఫిక్స్ అయిపోవాలి. దాన్ని మీరు ఛాలెంజ్గా చూస్తారా, క్రైసిస్గా చూస్తారా, ప్రాబ్లంగా చూస్తారా, లైఫ్ ఇట్లుంది అని ఇరిటేటింగ్గా చూస్తారా, అది మీ ఇష్టం. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవైతే ఉంటాయి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది టాస్క్. దానికోసం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను బాగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే మన యాటిట్యూడ్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే థింగ్స్ అయితే మారవు. మన దగ్గర అంత స్కిల్ ఉంటే ఓకే మార్చవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న స్ట్రీట్లోనే కాలనీ వాళ్ళంతా జెలస్ పీపుల్ అనుకుందాం. ఎప్పుడు మనం ఎలాంటి బట్టలు వేసుకున్నాం, మనం ఎలాంటి కార్లు వెళ్తున్నాం, మన పిల్లలు ఎక్కడ చదివిస్తున్నాం, ఎప్పుడు మన లైఫ్ చాలా. నిన్న నేను ఫంక్షన్కి వెళ్ళినా, ఎప్పుడు మన విషయాల్లోనే పాయింట్అవుట్ చేస్తుంటారు. ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, టీవీలో కనబడుతున్నావు, బాగానే సంపాదిస్తున్నావు, పిఎంసీకి పోతున్నావు, ఎంత ఇస్తున్నారు, ఇంకేం చేస్తున్నావు, ఆ కొత్త కార్ ఎన్ని కార్లు కొన్నావు, ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే జనాలు కంప్లీట్గా మన మీద వాళ్ళకి మనం ఒక సబ్జెక్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఓకే, ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అనమాట. మనం జనరల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని పాయింట్ ఆఫ్ డిస్కషన్ మనం అయిపోయాం. సో మన స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఉన్నారనుకోండి, వాళ్ళ మార్చలేంగా మనం ఏం మార్చవచ్చు, వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి ఫస్ట్. అది వాళ్ళు మనల్ని గురించి ఆలోచిస్తున్నారన్న ఆలోచన మార్చుకోవాలి. ఓకే, వాళ్ళు ఆలోచిస్తున్నారంటే నేను ఎదుగుతున్నా, అంతే సింపుల్. ఇప్పుడు మామూలు వ్యక్తులను పట్టించుకోరు కదా, నువ్వు ఏదో సంథింగ్ ఎల్స్ చేస్తున్నావు. టీవీలో కనబడుతున్నారు కాబట్టి అడుగుతున్నారు. అబ్బా టీవీలో కనబడిన వాళ్ళను పక్కింటి వాళ్ళు ఎందుకు అడుగుతారు? ఎస్ ఆర్ నో? టీవీలో కనబడ్డం కాబట్టి ఈ డ్రెస్ కాదు అది వేసుకో, అది కాదు ఇది వేసుకో, అది కాదు ఇది మాట్లాడు అన్నాం. మనం మాట్లాడగలుగుతున్నాం కాబట్టి చెప్పారు. అది మీ గురించి ఎవరైనా అంటున్నారంటే నువ్వు ఎదుగుతున్నావు అని గమనించాలి. అల్టిమేట్. ఎస్ దశరథ్, ఫస్ట్ పాజ్ తీసుకొని క్లారిటీ తెచ్చుకోవాలి. ఛాలెంజెస్ నుంచి ఎలా బయటపడాలి, అంతే. స్కిల్ సార్, రైట్. యాటిట్యూడ్, స్కిల్. యా. సో యాటిట్యూడ్ మార్చుకోవడం ఒకటి. ఈ ఛాలెంజెస్ చూసే విధానం అంటే ఇది మొదటి నుంచి బోలెడు మంది మాస్టర్స్ చెప్పేశారు. చేంజ్ యువర్ యాటిట్యూడ్, అదేంటి ద అవుట్కమ్ ఆఫ్ యువర్ లైఫ్ డిసైడ్ బై ద యాటిట్యూడ్ యూ చూజ్ అని ఇట్లాంటి డిఫరెంట్ కొటేషన్స్ వచ్చేసినాయి మనకు. ఓకే, అవర్ యాటిట్యూడ్ ఇస్ ఎ లిటిల్ థింగ్ దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి. ఓ పుస్తకం కూడా ఉంది. సింపుల్ సార్, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నా ఉద్దేశం ఏంటంటే దాన్ని నేను సింప్లిఫై చేద్దాం అనుకుంటున్నాను ఆడియన్స్ బెనిఫిట్ కోసం. మనం ఫోకస్ చేసే విషయాలు ఏంది, ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నాం, మీరు అడిగే క్వశ్చన్ మీద ఫోకస్ చేయాలి. ఆ లైట్ అదేంటి కళ్ళ మీద కొడుతుంది, ఆ కెమెరా ఏ బ్రాండు, లేకపోతే ఆ కుర్చీ నేను అట్లుంది, లేదంటే కింద నా ఫోన్ బాగుందా లేదా, ఈ విషయాల మీద ఫోకస్ చేస్తే
నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేను. సో నోయింగ్ వాట్ టు ఫోకస్ అండ్ వాట్ నాట్ టు ఫోకస్, ఈ ఫోకస్ అనేది యాక్చువల్గా ఒక సినిమాలో కామెడీకి కూడా చేశారు. ఆయన ఉపేందర్ గారు అని కన్నడ యాక్టర్, ఫోకస్ దొరికింది అని ఒకటి కామెడీగా చేసేవాడు ఆయన. రీసెంట్గా నేను సినిమా వచ్చింది. సో సింపుల్ సార్, మనకి ఏది కావాలో దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి, చుట్టుపక్కల మాట ఇగ్నోర్ చేయాలి. చుట్టుపక్కల ఏమైనా జరుగుతూ ఉండొచ్చు అంతే. ఇప్పుడు ఇట్స్ లైక్ ఏ, ఇప్పుడున్న యూతే ఎన్నో ఐటమ్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిందే తీసుకుంటారుగా. ఇప్పుడు ఆ కావాల్సింది దాని మీద మాత్రమే దృష్టి పెడతారు అంతే, అదే దాని మీదనే పెడతారు. అది అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఇందాక ఈ క్రాస్ రోడ్స్లో భాగంగా ఒకసారి దిక్కులు ఇటు చూస్తారు. వెళ్ళిన బఫేనే అనుకుందాం, మీరు అన్న ఐటమ్స్ అనుకుందాం సార్, బఫేనే వెళ్ళాను. ముందు వాళ్ళు ఎక్కువ ఏం తీసుకుంటారు, ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ చుట్టుపక్కల చూస్తారు, అక్కడ స్వీట్ ఉందంటగా, ఇక్కడ ఏదో పానీపూరి చేస్తుంది కదా. సో ఈ యొక్క ఇటు ఉంటుంది. సో యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్ నా, అంతే కదా. సో దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేస్తే ఛాలెంజెస్ నుంచి బయటపడతాం. అంతే సార్. రైట్. నెక్స్ట్ అన్నెసరీ కాకుండా అన్నెసరీ మీద ఫోకస్ చేయదు. అది నెక్స్ట్ స్కిల్ అని అంటే నా స్టూడెంట్, నేను కూడా ప్రతి ఇయర్ ఒక 2000 స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాను. వాళ్ళతోటి మినిమం 2-3 days స్పెండ్ చేస్తాను, కొంతమంది 1 week స్పెండ్ చేస్తాను. స్కిల్ అప్గ్రేడ్ చేసుకోగానే మనం మాట్లాడే స్టార్టింగ్ మస్తు జోష్గా ఉంటారు సార్. చెప్పాడు మనం ఏదో 2-3 జోకులు వేయంగానే స్టేజ్ మీకు వెళ్ళంగానే అబ్బా బాబా అని అంటారు. ఒక్కసారిగా మీరు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోగానే ఇంకా అయిపోయా కథం. ఓకే అబ్బా మళ్ళీ అందరిలాగానే చెప్పింది. సో అప్ స్కిల్లింగ్, స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడం అంటే ఇదేదో కొత్తవి నేర్చుకోవడము అట్లా కాదు, బెటర్ అంతే. ఇప్పుడు ఉన్న స్టేజ్లో వచ్చే రిజల్ట్స్ మీరు హ్యాపీయా, ఆ ఛాలెంజెస్ని మీరు మీట్ అవ్వాలంటే మీ స్కిల్ సరిపోతుందా, మీ స్ట్రెంత్ సరిపోతుందా. సినిమా లాంగ్వేజ్లో చెప్తా సార్ నేను. ఈ 6 packs అనే సంగతి మనం ఎప్పటి నుంచి వింటున్నాం సార్, ఈ యొక్క లాస్ట్ 10 ఏళ్ళ అంతే కదా. మన అంతకుముందుకు అసలు 6 packs అనే సంగతి లేదు. మన హీరోలు బోల్ రకాల హీరోలు చూసాం, కొంతమంది ఫ్యామిలీ ప్యాక్ హీరోలు కూడా సక్సెస్ అయ్యారు, అంతే కదా. సో ఈ 6 pack ట్రెండ్ ఎవరైతే ఫాలో అయ్యారో, ఎవరైతే వాళ్ళ బాడీని షేప్ చేసుకున్నారో, లేదా ఫిట్గా ఉండే, చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారు ఎంత ఎంగా కనపడుతుండే, ఆడియన్స్లో కూడా బోలెడు మంది రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ బ్రదర్లా చిరంజీవి కనపడుతుంది, అంత స్లిమ్ మైండ్. అదే ఆయన 15 years అలా లేడు. మీకు గుర్తుంటే మీరు ప్రజారాజ్యం పార్టీ మీరు కూడా చేశారు కదా ట్రైనింగ్స్. సో ఆయన అప్పుడు అంత లేడు, ఇప్పుడు ఎందుకు అలా వచ్చిండు, నీ నెసెసిటీ. మరి యూత్ తో కాంపిటేటివ్ పడి యాక్ట్ చేయాలి, స్క్రీన్ మీద మనం జనాలు చూడాలి, మనం సెల్ అవ్వాలి కదా, సెల్లింగ్ అవర్ సెల్స్. అరే ఈ యాక్టర్ని చూడబుద్ది అవ్వాలి అనుకుంటారు. అఫ్కోర్స్ రజనీకాంత్ గారి డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఆయన హీఈస్ సేమ్ పర్సన్ ఫ్రమ్ ది బిగినింగ్. ఆయన ఫేస్లో ఎక్కడ కూడా మీకు తేడా కూడా కనపడదు చూడండి సార్ మీకు మెయింటెనెన్స్. అయితే ఇంకో చిన్న ఎగ్జాంపుల్, హిందీ ఆర్టిస్టులు మనకు బాగా ఇన్స్పిరేషన్. ఆయన ఈ మధ్య ఒక సినిమా వచ్చింది జాత్ అని హిందీలో, మీరు సినిమాలు బాగా చూస్తారు కదా, లేదా అంత బాబీ డియల్ పెద్ద అతను, ధర్మేంద్ర వాళ్ళ పెద్ద అబ్బాయి. తను ఆ సినిమాలో నేను చూసిన ట్రైలర్ చూసిన, కొద్దిగా లైట్ బిట్స్ చూసిన, తన ఏజ్ కంపల్సరీ 50+, 55 ఎంతో ఉంటాడు. కానీ ఎలా ఉన్నాడంటే 30-35 years ఏజ్ పర్సన్, మంచిగా ఏదైనా బాడీ లిఫ్టింగ్ చేయడానికి వెళ్తారు చూసారా, అథ్లెటిక్స్ అలా ఉన్నాడు ఫిట్గా. అలాంటి వ్యక్తిని హీరో మెటీరియల్ అంటాం మనం, ఎందుకంటే హీరో అంటే 10 మందిని కొట్టాలి కదా సార్. సన్నగా ఉన్న వ్యక్తి 10 మందిని కొట్టిండంటే మనం నమ్మలేం లాజికల్గా. అదే బాబీ డియోల్ లాగా బాగా కండలు పెట్టి ఫిట్గా ఉండి ఫ్లాట్గా ఉంటూ ఇంకో రకంగా ఉంటూ, అరే ఆయన ఆ సినిమాలో భయంకరమైన వెపన్స్ వాడతాడు అనమాట. మన వాళ్ళు చూసే ఉంటారు, మన తెలుగు సినిమాలో పెద్ద పెద్ద వెపన్స్ వాడతారు హీరోలు. హీరో హైట్ ఎంతున్నాడు, వెయిట్ ఎంతున్నాడు, హీరో ఫిట్నెస్ సంబంధం లేదు కానీ, బట్ రియలిస్టిక్గా అది. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు మ్యాచ్ విత్ ద ట్రెండ్. అది అప్గ్రేడ్ అంటే అదేదో కాదు, మనం ట్రెండ్కి మ్యాచ్ అవ్వాలి. అంటే మీరు ఎందులో ఉన్నారో ఇప్పుడున్న ట్రెండ్కి మ్యాచ్ అవుతున్నారు అంతే. ఒకవేళ జాబ్లో ఉన్న వాళ్ళైనా లేదా స్కిల్ వర్క్ చేసే వాళ్ళైనా మీ యాటిట్యూడ్ని, మీ స్కిల్ని రిఫైన్ చేసుకోవడం, ఎగ్జాక్ట్లీ మరింత బెటర్ చేయడం అంతే. అది చేయగలిగితే చాలు, మీరు ఆ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేస్తారు. మరీ ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ మనం ఇందాక అన్నట్టు ఈ బెటర్ యూ కన్సల్ట్ అండ్ ఎక్స్పర్ట్. ఛాలెంజెస్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత అప్గ్రేడ్ అవ్వాలని అర్థం. అంతే కదా. దీన్ని సింపుల్గా చెప్తే
అజ్ఞానమే అన్నిటికీ మూలం అన్నావు. జ్ఞానం పెంచుకో, అజ్ఞానం పోతే అంతే. అన్నీ నీకు వస్తాయి. అంతే సింపుల్. Right. అట్లా అనుకోవచ్చు, అట్లా అనమాట. ఓకే, ఛాలెంజెస్ నుంచి బయటపడాలంటే ఎక్కడ ఫోకస్ ఉండాలి అక్కడ ఉండాలి. స్కిల్ అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి, ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి. రైట్. లెర్నింగ్ చాలామంది అనేది ఏంటంటే, అందుకని నేను ఉండేదే స్టూడెంట్స్ ఇంటరాక్టెడ్ కాబట్టి నాకు వాళ్ళ పల్స్, వాళ్ళ మూడు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వైబ్స్ అన్నీ బాగా తెలుసు కాబట్టి లెర్నింగ్ అంటే చాలా కష్టం సార్ చాలామందికి. ఆ పదం వినంగానే అబ్బా అంటారు. అసలు లెర్నింగ్ అనగానే ఏదో బ్యాడ్ వర్డ్ లాగా, అది బీప్ సౌండ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో లెర్నింగ్ అని అంటే అదేదో కాదు. సింపుల్గా మీరు అన్నారు అవేర్నెస్ అన్నారు, జ్ఞానం అన్నారు. సో నో మోర్ అబౌట్ ద మాయా దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఇంకో సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు సోషల్ మీడియా మీరు ఓపెన్ చేస్తే మీరు డే టైం ఎంత టైం స్పెండ్ చేస్తారో తెలియదు సార్. నేనైతే అన్ని మీడియాలో చూస్తాను సార్. ఐ వాచ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, వాట్సాప్, ట్విట్టర్, అప్పుడప్పుడు ఇప్పుడు ఎక్స్, అన్నీ చూస్తాను. ఎందుకంటే మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనకు తెలియాలి అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని. బాబా ఎంత మాయ ఉందనంటే అక్కడ. అది ఎలా ఉంటుందంటే గాడిదని గుర్రంలా చేసి చూపిస్తారు సార్. గాడిదలా ఉన్న విషయాన్ని అందంగా గుర్రంలా ముస్తాబు చేసి మనకు చూపిస్తారు. మనం గుర్రమే అనుకుంటున్నాం, గుర్రానే అని నమ్ముతున్నాం, కానీ తెలియదు గాడిదే. సరే అంటే మాట్లాడే మేక నమ్మినట్టున్నది అంతే. మాట్లాడుతుంది మేక అంటే నమ్ముతున్నాం కదా, అట్లా మాట్లాడిపిస్తాడు కూడా అంతే కదా. జూన్ కు ముందు ఏమవుతుంది అని అడిగితే చెప్తుంది. అదే ఏప్రిల్ తర్వాత ఏమవుతుంది అంటే చెప్తుంది. కరెక్ట్ కదా, మాట్లాడింది కదా. కరెక్ట్. అలా ఉంది అన్నట్టు. ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఇల్యూజన్ నుంచి బయటపడాలి, అదే లెర్నింగ్ అంటే. లెర్నింగ్ అంటే వెంటనే లైబ్రరీకి వెళ్ళి అఫ్జల్గంజ్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది సార్. మేము అప్పట్లో వెళ్ళేవాళ్ళం కాలేజ్ రోజులు ఉన్నప్పుడు. మా వాళ్ళంతా, మా కాలేజ్ షాద్ నగర్, సాయంత్రం కాగానే అప్పట్లో ప్రిపరేషన్, గేట్కి ప్రిపరేషన్, ఇది ఎంటెక్ ప్రిపరేషను, తర్వాత ఇంకోటి ఏంటి ఐఈఎస్ అని ఇంజనీరింగ్ సర్వీస్, దాని ప్రిపరేషను. ఇంత దొడ్డ పుస్తకాలు తీసుకెళ్ళి చదివేది లైబ్రరీలో పోయి. అదొక అదొక ఫ్యాషన్ అప్పుడు. లైబ్రరీ అంటే ఇప్పుడు పార్క్ పోయినంత, పబ్ పోయినంత వర్డ్ అప్పుడు లైబ్రరీ, ఇప్పుడు పబ్. వీళ్ళు లైబ్రరీలో చదువుతాడంటే అమ్మో బాబ్రే, ఓకే ఎక్కడికి వెళ్ళిపోతాడు అన్న ఒక క్రియేట్ చేయడానికి ఇమేజ్ అంతే. సో అట్లాగా ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇల్యూజన్ అంటే తెలుసుకోండి చాలా, అంతే. ఏది మాయా, ఏది నిజం, ఏది నిజం అది తెలుసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, in the name of caste, in the name of language, in the name of region, in the name of films, entertainment, జెండర్, ఒకటి కాదు రెండు కాదు, మనల్ని ముక్కలుగా డివైడ్ చేస్తున్నారు సొసైటీలో. మనం స్పిరిచువల్ పర్సన్స్, మనం ఇంజనీర్స్, మనం డాక్టర్స్. అంటే సోషల్ మీడియా అంటే అందరూ సామాజికంగా దగ్గరై ఒకటిగా ఎదగాలి కదా, అంతే కదా. అది నిజం, అది ట్రూత్. అవును. కానీ ఇక్కడ ఏమైంది, అందరం విభజించబడుతున్నాం. అది చూసుకోవాలి. మామూలుగా కాదు, భయంకరంగా హేట్రెడ్ డెవలప్ అవుతున్నాం మనం. అందులో ఒకటి కనబడంగానే కథం, ఆ పర్సన్ మీద ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది, ఇది నిజం అనుకో. ఇప్పుడు మనం కొనే వస్తువులు ఎట్లున్నాయంటే, ఒక దాన్ని పట్ల ద్వేషాన్ని పెంచి మన చేతి ఇంకోటి కొనిపిస్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే సార్, నేను హార్లిక్స్ అండ్ బోర్న్విటా యాడ్ ఒకప్పుడు వచ్చేది. ఒక యాడ్లోనేమో బోర్న్విటా వాడు హార్లిక్స్ వేస్ట్ అని చూపించేవాడు, బోర్న్విటానే కొనడు అనేవాడు. ఇంకో యాడ్లో హార్లిక్స్ వాడు బోర్న్విటా వేస్ట్, హార్లిక్స్ కొనని చూపించేవాడు. అంటే ఇదేంటి, ఒక బ్రాండ్ని తక్కువ చేసి మన బ్రాండ్ని అమ్ముకోవడం. బయట అదే కదా సార్ జరిగేది, సింపుల్. అదే ఇప్పుడు ఇది వాడండి, ఇది ఇట్లా చూపిస్తుంది, ఇదైతే ఇట్లా చూపిస్తుంది, దీంట్లో ఇంత షుగర్ ఉంది, దీంట్లో అసలు షుగర్ లేదు ఈ డ్రింక్లో. ఇప్పుడు హాస్పిటల్ పోతారా, వేస్ట్ ఆడ ఏం లే, ఆ దవాఖానలో ఆ డాక్టర్కి ఏం రాదు. మీరు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తారా, డబ్బా అక్కడ పోతే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇంత మాయ నుంచి బయటపడాలంటే చేయాల్సిన సాధన ఏంటి ఫైనల్గా? ఫస్ట్ ఈ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ బంద్ చేయాలి. అచ్చా, ఓవర్లోడింగ్ తగ్గేయాలి. చాలా ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, టూ మచ్, అది చూసి ఇది చూసి, అది విని ఇది విని ఓవర్ అయిపోయింది సార్. నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను, నేనేదో బ్లైండ్గా చెప్పట్లే, ఆడియన్స్ కూడా వినాలి. ఐఎమ్ ట్రైనర్ విత్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్.
ఇన్ని వేల మంది చూస్తుంటాను. ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ అబ్జర్వింగ్ పీపుల్, అనాలిసిస్, డూయింగ్ అనాలిసిస్. మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారు, మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఒక కరెక్షన్ సార్, హిప్నటైజ్ అంటే అసలు వర్డ్ ఏంటో తెలుసా? నేను ఇది చెప్పాలి, చాలా మందికి హిప్నటిజం అంటే తెలియదు. హిప్నటైజ్ అంటే మిమ్మల్ని హిప్నటైజ్ చేసి మీకు వ్యతిరేకంగా ఏం చేయించరాదు. దట్ ఈజ్ నాట్ హిప్నటిజం. మ్యానిపులేషన్ ఈజ్ రైట్ వర్డ్. హిప్నాసిస్ అంటే మిమ్మల్ని డీప్ స్టేట్లకు వెళ్ళి మీ ఇన్హెరెంట్ పవర్ని బయటికి తీయడం. హిప్నాటిజం అంటే అదే చేయడం కాదు. నేను 90s లో నేర్చుకున్న సెల్ఫ్ హిప్నాసిస్. సూపర్ సార్. నిజంగా హిప్నాటిజం వల్ల ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అయితే నిజమైతే నేను హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. నా ముందు నా రిచెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కరిని డీప్గా హిప్నటైజ్ చేసి అది నిజమైతే నేను హిప్నటైజ్ చేసి నీ పరిచయమంటే ఏవో. కాబట్టి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, హిప్నాటిజం ఈజ్ నాట్ టు మ్యానిపులేట్ ఎనీబాడీ. హిప్నాటిజం అంటే మనలోని పవర్ని అవేకనింగ్ చేయడానికి మాత్రమే. చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు. స్పిరిచువల్ పీపుల్ కూడా మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నాడు. రాంగ్ ఫీడింగ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. హిప్నాసిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ వర్డ్ టు అవేకన్ అవర్ ఇన్నర్ పొటెన్షియల్. ప్రోగ్రామింగ్ రాంగ్ ప్రోగ్రామింగ్, నెగటివ్ ప్రోగ్రామింగ్ ప్లస్ ఆశల్ని ఎన్కాజ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద రైట్ వర్డ్స్. మీలోని వీక్ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ హిప్నాసిస్ నేర్చుకొని నేను ఇంత 30 years నుంచి స్టిల్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ ట్రైనర్. అంతే, సింపుల్ చెప్పాలంటే ఒక నెగటివ్ ఫీడింగ్. అంతే, అట్లా చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ వచ్చింది, నాకు చాలా మంది అంటారు సింపుల్ గా వాడేస్తున్నారు. అదే హిప్నాటిజం అంటే ఇది రైట్ వర్డ్. ఐ హావ్ టు టెల్ దట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. యా. సో ఇట్లా ఈ నెగటివ్ ప్రోగ్రామింగ్, రాంగ్ ప్రోగ్రామింగ్ ఇలా చేసేసి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బిజినెస్. అది వాళ్ళ బిజినెస్ నడవాలి. ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ని నీతో కొనిపించడం ఇంపార్టెంట్. అంతే. వాళ్ళ ఐడియాని కొనిపించడం ఇంపార్టెంట్, వాళ్ళ బిజినెస్ కొనిపించడం ఇంపార్టెంట్, వాళ్ళ పాలిటిక్స్ని కొనిపించడం ఇంపార్టెంట్. మొత్తానికైతే ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళు వాళ్ళ పనిని సరిగ్గా చేస్తాండ్రు. అదే ఇప్పుడు నేటి యువత ఈ క్రాస్ రోడ్స్లో ఉన్నవాళ్ళు, కన్ఫ్యూజన్లో, ఛాలెంజ్లో ఉన్నవాళ్ళు, ఇన్ని మ్యానిపులేషన్ వరల్డ్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి ఫైనల్గా? ఎగ్జాక్ట్లీ. సో మనం ఇందాక ఆ చిన్న చిన్న స్టెప్స్ ఫోకస్, అదేంటి లైక్ షిఫ్టింగ్ యువర్ ఫోకస్ అని మనం చెప్పినాము, కన్సల్ట్ అండ్ ఎక్స్పర్ట్ అని మనం చెప్పినాము, అదేంటి ఇన్ఫర్మేషన్ ఆపండి అని మనం చెప్పినాము. దాని తర్వాత లైఫ్ పట్ల ఒక పాజిటివ్ అభిప్రాయం అయితే ఏర్పాటు చేస్తాం. వండర్ఫుల్. లైఫ్ ఈజ్ ఏ వండర్ఫుల్ థింగ్ టు లర్న్, లివ్ అండ్ గ్రో. వండర్ఫుల్ దశరథ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, విన్నాం కదా లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్. ఎక్స్ రోడ్లో ఉన్నారా మీరు? ఉంటే మళ్ళీ చూడండి. ఇది ఎక్స్ రోడ్లో ఉంటే ఇవే ఉండకపోవచ్చు. మేబీ క్లారిటీ, కన్ఫ్యూజను, ఛాలెంజ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇవి కాకుండా మీ లైఫ్ ఎక్స్ రోడ్లో ఇంకేమైనా ఉన్నాయా? వాటన్నిటికి కూడా ఇదే సమాధానం. ఏది ఎక్స్ రోడ్లో ఉన్నా దానికి కన్ఫ్యూజను కారణమా, ఛాలెంజెస్ ఉన్నాయా, లేకపోతే ఫోకస్ మిస్ అయిందా, లేకపోతే మీకు అవసరం లేని దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా చూసుకోండి. సో టోటల్గా వరల్డ్ అంతా కూడా మీకు ఏది అవసరం లేదో అదే అందియడంలో బిజీగా ఉంది. అంటే మీకు ఏది కావాలో మీదే ఎంచుకోవాలి. ఏది రాంగ్ కాదు, అన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. జెన్జీ అన్నారు, మీ జనరేషన్ అంతా జెన్జీ జనరేషన్. అన్నీ ఉన్నాయి మీకు, కానీ మీకు ఏం కావాలో తీసుకోవాల్సింది మీరే. యు ఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కాదు, అసలు గోల్డెన్ స్పూనే, డైమండ్ స్పూన్. అంటే అన్నీ ఉన్నాయి, దీన్ని వెతుక్కోండి మీకు ఏం కావాలో. అదే దశరథ్ రామ్ రెడ్డి గారి ద్వారా తెలుసుకున్నాం. ఇలాంటి కెరియర్ కోచ్ని కలవండి, ఒకసారి మాట్లాడండి, ఊరికే ఒకసారి మాట్లాడండి. ఎంతో పాకెట్ మనీని ఎన్నో రకాలుగా ఖర్చు చేస్తూ ఉంటాం. మీ దగ్గర డబ్బులు లేకపోతే, సార్ నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఈ గైడెన్స్ కావాలని ఇస్తే అలా హెల్ప్ చేయడానికి ఎంతోమంది ట్రైనర్లు, కోచెస్ సిద్ధంగా ఉన్నారు మీకోసమే. ఇవన్నీ మీకు అందించడానికే ధ్యాన యువ అనేది స్థాపించడం జరిగింది. ఇంకా మీకు ఇవన్నీ వద్దు, డబ్బులు కూడా వద్దు, ఏ ఖర్చు లేకుండా నాకు ఈ గైడెన్స్ కావాలనుకుంటారా, అయితే సాధన చేయండి, ధ్యాన సాధన చేయండి. శ్వాస మీద ధ్యాసతో ఒక 45 days ధ్యానం చేయండి. మీ ఇన్నర్ సోలే మీకు గైడ్ చేస్తుంది. సో ఇవి ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తుంది ధ్యాన యువ. డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ చాట్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో. మీరు ఇంకా క్రాస్ రోడ్స్లో ఎక్కడున్నారో, దేనికి మీరు ఆన్సర్ తెలుసుకోవాలనుకున్నారో క్వశ్చన్ అడగండి.
దశరథ్ రామరెడ్డి గారి ద్వారా మీకు సమాధానం అందించబడుతుందని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.